ఈరోజు 'నారా' ఫ్యామిలీ అనండి, 'నందమూరి' ఫ్యామిలీ అనండి, 'మెగా' ఫ్యామిలీ అనండి, మొత్తం సినిమా ఇండస్ట్రీ అనండి, వీళ్ళందరికీ కూడా ఒక గూస్ బంప్స్ బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. ఆహ్, గెలిచిన రోజు జూన్ 4 తారీఖున అద్భుతంగా ఫలితాలు రావడం, భారీ ఎత్తున సీట్లు రావడం, అదంతా ఒక ఎత్తైతే ఈరోజు అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద మీరు అబ్జర్వ్ చేశారా? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ రామకృష్ణ, నందమూరి రామకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు. ఆయనకి చాలా మంది అబ్బాయిలు కదా! వాళ్ళలో ఒకడు. బాలకృష్ణకి బ్రదర్ అవుతారు. ఆయన ఎమోషను, ఆయనలో ఉన్నటువంటి ఎమోషన్ కనపడింది. అట్లాగే పవన్ కళ్యాణ్‌ని, మోడీ వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి తరుణంలో చిరంజీవి ఆల్మోస్ట్ ఏడుపును ఆపుకున్నటువంటి పరిస్థితి. తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన భార్య అసలు చాలా ఎమోషనల్ అయ్యారు ఆవిడ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి, మోడీకి, అమిత్ షాకి వీళ్ళందరికీ చేతులు పట్టుకొని థాంక్స్ చెప్తూ, నమస్కారాలు చెప్తూ అలా వెళ్ళి చిరంజీవి దగ్గరికెళ్ళి ఆయన చేతులు కూడా పట్టుకోకుండా మళ్ళీ పక్కనున్న రజనీకాంత్, బాలయ్య వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు అంటే లైవ్‌లో అప్పటికప్పుడు చూసిన వాళ్ళకి ఏంటిది అనిపిస్తది 1, 2 సెకన్లు. మళ్ళీ వెంటనే ఇటు తిరిగి చిరంజీవి కాళ్ళ మీద నమస్కారం చేయటం. ఇవన్నీ కూడా ఎందుకంటే అంటే నేను చిరంజీవి అభిమానిని గాని కాబట్టి నాకు కాదేమో గాని దేశంలో చిరంజీవి కంటే గొప్పోళ్ళు అక్కడ చాలా మందున్నారు. చంద్రబాబు నాయుడు గాని, రజనీకాంత్ గాని, మోడీ గాని, అమిత్ షా గాని, జేపీ నడ్డా గాని వీళ్ళందరూ ఉన్నారక్కడ. కానీ వీళ్ళందరి విషయంలో కూడా అందరి అట్రాక్షన్ కూడా, అందరి అటెన్షన్ కూడా చిరంజీవి వైపు కనిపించింది మనకి. అసలు నందమూరి బాలకృష్ణ చిరంజీవిని రిసీవ్ చేసుకోవడం స్టేజ్ మీదకి రాగానే ఎంత చూడడానికి ఎంత కన్నుల పండగగా అనిపించిందో అదంతా. మంచి వాతావరణం అదంతా. వీళ్ళు ఎవరినో ఓడించేసి గద్దెనెక్కారా? లేకపోతే ఇంకోటా? అవతల వ్యక్తి మీద శత్రుత్వం ఉందా? అనేది కాదు. ప్రజల కోసం వీళ్ళందరూ ఒకటవ్వటము అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వీళ్ళందరూ ఒకటయ్యారు. రేపొద్దున ప్రజానీకానికి న్యాయం జరగాలి. ప్రజలకి మంచి జరగాలి. మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ రావాలి. ఉద్యోగాలు రావాలి. దీనికోసం వాళ్ళు పాటుపడాలి. అది జరగని రోజు మళ్ళీ ఇదే వ్యక్తులు మనం క్వెషన్ చేస్తాం. అందులో మరి ఏ మొఖం పెట్టుకొని మీరు స్టేజ్ ఎక్కారని రజనీకాంత్‌ని, చిరంజీవి లాంటి ఔట్‌సైడర్స్ కదా వీళ్ళు. రాజకీయాలు సంబంధం లేని వాళ్ళు కదా! వాళ్ళని కూడా మనం క్వెషన్ చేస్తాం. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా నరేంద్ర మోడీ కూడా నేరుగా చిరంజీవిని చేపట్టుకొని తీసుకొచ్చి ఇట్లా ఇద్దరు కూడా ఇట్లా 2 చేతుల్లో చిరంజీవి చేతుల్ని, పవన్ కళ్యాణ్ చేతుల్ని అట్లా పైకెత్తడం చూస్తుంటే నరేంద్ర మోడీ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వీళ్ళకి అనేసి. అంటే ఎన్‌డీఏ కూటమి ఫార్మ్ అవుతుందనేది గతంలో 2014లో ఫార్మ్ అయినా అప్పట్లో మోడీ కూడా ఫస్ట్ టైమ్ పీఎం కాబట్టి ఆ గోలలో ఉన్నట్టున్నాడు ఆయన. బట్ ఈసారి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయినటువంటి సిట్యుయేషన్‌ని మనం చూసాం. సో, ఓవరాల్‌గా ఇదంతా చూస్తుంటే బావుంది. ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. అట్లాగే నిమ్మల రామానాయుడుకి గాని, పయ్యావుల కేశవ్‌కి గాని వీళ్ళిద్దరికీ మంత్రి పదవి ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. నాకు కాస్త మంచి క్వాలిటీస్ అంటే వాళ్ళలో కూడా ఎన్నో వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉండుండొచ్చు. వాళ్ళ నియోజకవర్గాల్లో కాదనట్లేదు. పయ్యావుల కేశవ్ మీద, నిమ్మల రామానాయుడు మీద 100% వాళ్ళు పర్ఫెక్ట్ అని అనట్ల. ఒక 70% వరకు వాళ్ళు పనికొచ్చే క్యాండిడేట్‌లాగా అనిపిస్తారు. ఈ క్యాబినెట్‌లో చంద్రబాబు కన్నా, పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్ కన్నా వీళ్ళిద్దరూ నాకు కాస్త పనికొచ్చి అంటే ప్రజలకి నిలబడతారు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు. ఏదన్నా వాళ్ళ శాఖలు ఏదైనా మంచి శాఖలొస్తే నాకు తెలిసి పయ్యావుల కేశవ్‌కి మరి ఫినాన్స్ ఇస్తారేమో. ఆయన కాస్త స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్. నిమ్మల రామానాయుడు అసలు నిలబడిపోతాడు అట్లాగాయన. ఆహ్, సో, ఇట్లా, ఇట్లా మంచి వాళ్ళకి కూడా ఆహ్, అద్ స అవకాశాలు రావటం. సో, ఇదంతా ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. ఈ మొమెంటమ్‌ని వీళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ మంచి పొజిషన్‌లో చేరుతుంది. లేదు వీళ్ళు కూడా గత ప్రభుత్వంలాగా లేదా వీళ్ళ పాలన 2014, 19లో వీళ్ళు చేసినటువంటి పాలనలాగా చేస్తే మాత్రం మళ్ళీ మనం వీళ్ళని చాకిరేవ చేయాల్సిందే.